కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ బరువు ప్రతిష్ఠ. రచన శ్రీ ఐరాస్వామ్యాజుల సన్యాసిరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శనివారం ప్రాతకాల సమయం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణే భజ గోవిందం భజ గోవిందం. ముందు నడుస్తూ వాకింగ్ చేస్తున్న ఒక విశ్రాంతి ఉద్యోగి చొక్కా జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్ నుండి శ్రావ్యంగా వినిపిస్తోంది ఆదిశంకరుల భజగోవింద శ్లోకం. అర్థం తెలియకపోయినా ఆనందంగా తన్మయత్వంతో వింటున్న అభికి వినిపించింది. వెనక్కి తలతిప్పి చూస్తే, హలో, మిమ్మల్నే, మీ పేరేంటండి? అభి చెప్పాను. మరి మీ పేరు? అన్య. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉందండి. ఒక చిన్న కాంప్లిమెంట్ పడేసి నవ్వుతూ అడిగాను, మీరు ఈ కమ్యూనిటీకి కొత్తగా వచ్చారా? మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదే. సందేహం వెలిబుచ్చాను. అవును, ఒక వారం రోజులైంది ఇక్కడికి వచ్చి, చెప్పింది అన్య. మరి ఇన్నాళ్ళు ఎక్కడా వాకింగ్లో కనపడలేదు. మరి మా డాడీకి ఏరియా కొత్త కదా, సామాన్లు సర్దుకోవడం, పాలు, న్యూస్ పేపరు, పని మనిషి, వంట మనిషి, కార్ క్లీనింగ్ కోసం మనిషిని మాట్లాడుకోవడం, ఇలాంటి పనులతో బిజీగా ఉండడం వల్ల నన్ను బయటికి పోనివ్వలేదు. ఈరోజే తనతో పాటుగా వాకింగ్ తీసుకొచ్చారు మా డాడీ. ముద్దు ముద్దు మాటలతో చెప్పింది అన్య. అవునా, మీ డాడీ పేరేంటి, ఏం చేస్తూ ఉంటారు అన్నది అన్య. నా పేరు నరేన్, గచ్చిబౌలిలో ఏదో ఐటీ కంపెనీలో జాబ్. అలాగా, మరి తను కూడా నా వివరాలు తెలుసుకోవాలిగా అడిగింది. నిన్ను వాకింగ్ తీసుకొచ్చినావిడెవరు, మీ మమ్మీనా? అవును, ఆమె పేరు శామ్, జాబ్ ఏమీ చేయరు, ఓన్లీ హోమ్ మేకర్. మా డాడీకి దుబాయ్లో సొంతంగా ఒక ఫ్యాక్టరీ ఉంది. ఏడాదికి ఒక మారు డిసెంబర్ నెలలో 3 వారాలకు సెలవుపై వచ్చి మళ్ళీ జనవరిలో వెళ్ళిపోతారు చెప్పాను. ఎలాగూ తాను నా వివరాలు అడుగుతుందిగా, ముందే చెప్పేస్తే పోలే అనుకుంటూ. అప్పటికే చాలా దూరం నడిచి అలసిపోవడం వలన అభి డాడీ, అన్య మమ్మీ గబగబా నడుచుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడంతో తప్పనిసరి అభి అన్యలు కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళక తప్పలేదు. ఆదివారం. నరేన్ ఫ్లాట్. ఎరా నారాయణప్ప, నిన్న రాత్రి నుండి ఛాతీలో నొప్పి ఎక్కువైందిరా, ఆయాసంగా ఉంది, ఊపిరి తీసుకోవడం కష్టం అవుతోందిరా. ఈరోజు నీకు ఆఫీస్ సెలవు కదా, ఒక మారు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లరా, నాకేదో భయంగా ఉంది అంటూ మూలుగుతూ చెప్తోంది 80 ఏళ్ల వయసున్న ముదుసలి తల్లి. అబ్బబ్బా, నీకెన్నిసార్లు చెప్పాలి, నారాయణప్ప అని పిలవద్దని, నవీన అనలేవా? 80 ఏళ్ళు దాటి ఇంకెంతకాలం బతికేద్దామని నీ ఆశ? ఈరోజు అభిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి చిరాగ్గా చెప్పాడు నవీన్ తల్లితో. అవునురా, ఈ హాస్పిటల్ పని అయ్యాక నన్ను గుండె నొప్పులు చూసే ఆ డాక్టర్కి ఒకసారి చూపించరా బతిమాలుతోంది తల్లి గంగాభవాని. ఈరోజు కుదరదు, అభికి పూర్తి హెల్త్ చెకప్ చేయించాలి, వ్యాక్సినేషన్ వేయించాలి, అదయ్యాక సెలూన్కి తీసుకెళ్ళి హెయిర్ ట్రిమ్మింగ్ చేయించాలి, వాడికి ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ నెలకి సరిపడా కొనుక్కు రావాలి. వీటన్నిటికీ సుమారు 3 గంటలకు పైగా సమయం పడుతుంది. అదీగాక సుమారు 6,000 రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. నీ సంగతి వచ్చే నెలలో చూద్దాం అన్నాడు బయటికి. అంతవరకు నువ్వు బతికుంటే కదా అని మనసులో అనుకుంటూ. ఇదే ఆదివారం. శామ్ ఫ్లాట్. సెల్ ఫోన్ మోగుతోంది అదే పనిగా. నిలువుటద్దం ముందు కూర్చుని మేకప్ వేసుకుంటున్న శామ్ చిరాగ్గా చూసింది ఫోన్ వంక. తప్పదన్నట్లుగా కాల్ ఆన్సర్ చేసి వింటోంది. అమ్మా సూర్యకాంతం, ఈ ఆదివారమైనా ఒక్క గంట సేపటికైనా సరే మా వద్దకు వచ్చి చూసి వెళ్ళమ్మా. నిన్ను చూసి 3 నెలలకు పైగానే అయ్యింది.
మీ మామయ్య గారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. మాకు మందులన్నీ అయిపోయినాయి. ఊరు చివరనున్న ఈ చిన్న వృద్ధాశ్రమానికి దగ్గరలో ఎక్కడ మెడికల్ షాప్స్ లేవు. ఈ ఆశ్రమంలో హెల్పర్కు కూడా చెబితే ఇదిగో అదిగో అంటున్నాడే గాని తీసుకురావడం లేదు. నువ్వు వచ్చేటప్పుడు ఒక 3000 4000 పెట్టి మందులు ఇంకా ఓ 4-5 రకాల పళ్ళు కొని తీసుకురాగలవా? అత్తగారు ప్రాధేయపడుతోంది ఆశగా. అత్తయ్య, మీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను సూర్యకాంతం పేరుతో పిలవద్దని. ఆ పేరంటేనే నాకు పరమ అసహ్యం. అందుకే నా పేరుని శ్యామ్గా మార్చుకున్నాను. అయినా మీ అబ్బాయి పంపిస్తున్న ముల్లు ఏమీ లేదు నా దగ్గర. అతగాడు నెలకింత అని పంపిస్తున్నది కాస్త వంటవాడు, పని మనిషి, కారు డ్రైవర్ వీళ్ళ జీతాలకి, పాల బిల్లు, కరెంటు బిల్లు, సెల్ ఫోన్, టీవీ, టాటా స్కై రీఛార్జీలకే సరిపోతుంది. ఈరోజు నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. కాలివేళ్ళు, చేతివేళ్ళు మొత్తం 20 ట్రిమ్ చేయించుకుని, కలరింగ్ చేయించుకుని, సెలూన్లో జుత్తు కట్ చేయించుకుని, హెడ్ బాత్ చేయించి, రంగు వేసుకుని, కంప్లీట్ బాడీ మసాజ్ చేయించుకుని, స్టీమ్ బాత్ చేసుకుని రావడానికి కనీసం 6-7 గంటలైనా పడుతుంది. ఓ 10,000 వరకు ఖర్చు. ఇదిగాక ఈరోజు మా బేబీ అన్యని షాపింగ్కి తీసుకెళ్ళాలి. ఉదయాన్నే రోజు వాకింగ్కి తీసుకెళ్తుంటే దానికి బాగా జలుబు చేసినట్లుంది. చలికి తట్టుకోవడానికి ఒక మంచి ఉలెన్ గౌను, ఒక స్వెటరు, కాళ్ళకి సాక్స్ కొనాల్సి ఉంది. సుమారుగా అదొక 4-5 వేలు వరకు ఖర్చు. మీకు అక్కడ ఓల్డేజ్ హోమ్కి రెంట్ కూడా ఈ నెలలోనే కట్టాలి. నా కారు డ్రైవర్ ఒక వారం రోజులు సెలవు పెట్టి వాళ్ళ పల్లెటూరులో ఏదో గ్రామదేవత జాతరంట నిన్ననే వెళ్ళాడు. మీ అనాథాశ్రమం, అదే ఓల్డేజ్ హోమ్, మా గేటెడ్ కమ్యూనిటీకి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2 గంటల ప్రయాణం. నేను ట్యాక్సీలో అంతసేపు కూర్చుని ప్రయాణం చేయలేను. అసలే నాకు నడుము నొప్పి అని మీకు తెలుసు. చూద్దాంలేండి. వీలైతే ఈ నెలాఖరికి ఏదో ఓ రోజు ఒక అరగంట కోసం అక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను. ఇలా అన్నానని మీ అబ్బాయి కంప్లైంట్ చేసేయకండి. మరొక మాట అత్తగారిని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసింది శ్యామ్ ఎలియాస్ సూర్యకాంతం. సోమవారం సుప్రభాత వేళ. వాకింగ్లో కలుసుకున్నారు అన్య, అభి. నిన్న నేను వాకింగ్ రాలేకపోయాను, నువ్వు వెళ్ళావా అడిగింది అన్య. మా డాడీ నన్ను డాక్టర్ వద్దకు సెలూన్కి తీసుకెళ్లారు. 6,000 రూపాయలంట ఖర్చు అయింది. ఎన్నెన్ని తిరుబండారాలు కొన్నాడో డాడీ, చాలా బాధగా ఉంది చెప్పాడు అభి. అదేంటి, అన్ని సదుపాయాలు చేస్తే బాధపడడం ఎందుకు అడిగింది అన్య. బామ్మకి ఆరోగ్యం బాగలేదంటే విసుక్కుని డాక్టర్కి చూపించకుండా నా కోసం వేలకు వేలు ఖర్చు చేయడం బాధ కాక మరేంటి? మరి నిన్న నువ్వు వాకింగ్కి వెళ్ళావా అడిగాడు అభి. నా పరిస్థితి కూడా అంతే. శ్యామ్ వాళ్ళ అత్తమామలు వృద్ధాశ్రమంలో నిస్సహాయంగా అనాథలుగా బతుకులు ఈడుస్తుంటే నన్ను షాపింగ్కి తీసుకెళ్ళి చాలా చాలా ఖర్చులే చేసింది మా మమ్మీ. అంతే బాధతో చెప్పింది అన్య. సరేలే, వీళ్ళింతే. మన బుద్ధి మంచిది కాదంటారు కానీ వీళ్ళ బుద్ధిని డట్టి డట్టి. మళ్ళీ రేపు కలుసుకుందాం. భౌ భౌ అని అభి భౌ 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 అంటూ తోకలు ఊపుకుంటూ వాళ్ళ యజమానుల వెంట వెళ్ళిపోయాయి అభి, అన్యలు. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. లక్ష్మీ నివాసం సినిమాలో పాట వినిపిస్తోంది ఆ ముసలాయన జేబులోనున్న సెల్ ఫోన్లో. మీరింతవరకు బరువు ప్రతిష్ఠ కథ విన్నారు. రచన శ్రీ ఐల సోమయాజుల సన్యాసిరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.